నేటి వార్తలకు స్వాగతం. భూమి ముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. సో మనకి చాకలి ఐలమ్మ జీవన చరిత్ర గురించి మనకి ఏం నేర్చుకోవాలి అంటే పరిస్థితి ఎంత విపరీతంగా ఉంటది, తర్వాత కూడా మనం ఎఫర్ట్ పెడితే కొంచెం రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ టైం కి ఉన్న బీయింగ్ లేడీ అది కూడా ఆ టైం కి సోషల్ స్టేటస్ లో చాలా కిందకి ఉన్న లేడీ నుంచి ఒక పోరాటం చేసేసి రైతుల హక్కు గురించి మిగతా అధికారుల గురించి ఫైట్ చేసిన తర్వాత సేమ్ గా తెలంగాణ మూవ్మెంట్ లో రెప్లికేట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన సందేశాలు ఆ ఇచ్చిన పోరాటం నుంచి మనం ఏమైనా నేర్చుకుంటున్నాము. దానికి మన లైఫ్ లో మన ఆఫీషియల్ యాక్టివిటీలో కుల సంఘాల వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీలో దానికి ఇంప్లిమెంట్ చేస్తే మన వచ్చిన తెలంగాణకి ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. ఒక సస్టైనబుల్ అండ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము. దానికి అచీవ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. సో ఐ హోప్ చాకలి ఐలమ్మ గారికి జీవన చరిత్ర నుంచి మనం అందరు దానికి ఫాలో చేసేసి మన లైఫ్ లో ఒక మన రాష్ట్రం కోసం మనతోటి ఎంత వరకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా మంచి కంట్రిబ్యూషన్ చేస్తాం. దానికి ఐలమ్మ గారికి బెస్ట్ మనతోటి ఒక శ్రద్ధాంజలిగా ఉంటుంది. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, మున్సిపల్ కౌన్సిలర్ మజీద్, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా రజకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో విరుచితంగా పోరాడిన ధీర వనిత అని కొనియాడారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు కార్పెల్లి శ్రీనివాస్, నాయకులు పొషం రమేష్, నస్పూరు పొషం తదితరులు పాల్గొన్నారు. బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఒక బీసీ వర్గం నుండి ఒక మహిళ ఆ రోజు పోట్లాడి తెలంగాణ సాయుధ పోరాటంలో తన వంతు పాత్రను పోషించి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన స్టేజ్కి ఆమె ఎదిగిందంటే మనం అంతా గర్వపడాల్సిన విషయం. మీరు చూస్తుంటారు చరిత్రలో కూడా భారతదేశాన్ని మరి ఇంగ్లీష్ వాళ్ళు పాలించినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ రాణి ఏ విధంగా కొట్లాడి ప్రతిఘటించి మన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీర వనిత ఆమె ఇప్పటికీ చరిత్ర కూడా జ్ఞాపకం వచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం లోపల మద్యపాన నిషేధాన్ని నిర్మూలించాలని, అమలు చేయాలని, మద్యపానాన్ని నిషేధించాలని ఒక మహిళ గుంటూరు జిల్లాకి వెళ్ళి ఒక పోరాటం చేసి మొత్తం తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గడగడలాడించింది.
ఆమె చేసిన ఆ కృషికి గుర్తించి ఆనాడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మరి మద్యపాన నిషేధాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో చేశారు. అలాగే మరి చాకలి ఐలమ్మ గారు కూడా మరి ఆనాడు ప్రజాకరణ మూమెంట్లో కూడా నిజాము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ మరి నిజాం రాష్ట్రాన్ని అందులో కలపకుండా కేవలం తన అణచివేత ధోరణితో ప్రజాకరణ అనే ఒక వ్యవస్థను సృష్టించి మరి హిందువులందరినీ క్రూరంగా హింసించే రోజుల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్న మన చాకలి ఐలమ్మ గారు నలుగురు వరంగల్ జిల్లా నుంచి ముందుకు వచ్చి మరి వాళ్ళతో పోరాడి వీరమరణం అంటే మహిళా శక్తి ఎంత గొప్పదని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. మా చెల్లెలు మీరు కూడా మరి మంచిగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలి, మహిళలు ముందుకు తీసుకురావాలి. మహిళలు పురుషులతో సమానంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పద్యస్థాపనలు ముందుకు వస్తున్నారు. కాబట్టి మా చెల్లెలందరూ ఎవరైతే మీరు కూడా చాకలి మనం పూర్తిగా తీసుకొని మీరు కూడా ప్రతి పనిలో ఉద్యమం చేయడమే కాదు, ఎడ్యుకేషన్ చేయడం కాదు, కొట్టడే కాదు, మీ ఇంటి వ్యవస్థలో కూడా మీ పిల్లల్ని బాగు చేయడానికి కూడా మీ పాత్ర ఉంటుంది. మీ భర్తను మీ చుట్టాలను పక్కన వాళ్ళను కూడా బాగు చేయడానికి మీ పాత్ర ఉంటుంది. బీసీల ఐక్యత వరకు మనం అందరం పాల్గొనాలి. మీరు మొట్టమొదటి చేయాల్సింది మీ కులంలో ఉన్న వాళ్ళను ముందు ఎంకరేజ్ చేయండి, వాళ్ళు బాగుపడ్డట్టు చేయండి. మీరు బాగుపడ్డాక మీ కులంలో బాగుపడ్డాక వేరే కులం వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళకు కూడా బాగు చేయడానికి మనం చైతన్యాలి, మనం వీళ్ళందరూ సాయం చేయాలి. మీరందరూ ఆర్థికంగా ఎదుగుతూనే తప్ప ఇలాంటి కార్యక్రమాలు సామాజికంగా చేయలేకపోతారు. కాబట్టి మీ అందరి దృష్టి కేవలం రజక వృత్తి కాక చాకలి వృత్తి మాత్రమే కాకుండా సమాజంలో వ్యాపార రంగంలో కూడా రండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమి ఉంటుంది. ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు చెప్పండి తమ్ముళ్ళు? చాకలి వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం? లేదు. కేవలం విసిరి చేద్దాం, బట్టలు కుడుతాం, ఇంట్లో ఉందాం, పెద్దవరకే పనిచేద్దాం. ఇది అది వదిలిపెట్టండి. ఇది ఒక పాత్ర ఉంచుకొని మిగతా కార్యక్రమాల్లో కూడా మీరు వస్తే తప్పకుండా మీరు కూడా వేరే కులాలతో కానీ వేరే మతాలతో కానీ మనం పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆర్థికంగా ఎదగడానికి మీరు ప్రయత్నం చేయండి. కొకిరాల రక్తదిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్ బతుకమ్మ పండుగ కానుకగా చీరలను పంపిణీ చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతుల ఆధ్వర్యంలో గురువారం దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి, చెక్కలగూడ, చింతపల్లి, తానిమడుగు, కుందేలు పహాడ్, నెల్కి వెంకటాపూర్, వందరగూడి, నర్సాపూర్, దండేపల్లి, కర్ణనపేట గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోదరిమణులు రుక్మిణి, సత్యాలు స్థానిక నాయకులతో కలిసి బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ మన ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే, అందరి ఎమ్మెల్యే, అలాగే సురేఖమ్మ ఈరోజు కొద్దిగా ఆరోగ్యం బాగాలేక రాలేదు. అలా చెల్లె మన ప్రేమ్ సాగర్ వాళ్ళ చెల్లె రుక్మిణి మేడం, అదే శ్రీదేవి మేడం, గడ్డల సీనకు, అలా మిగతా ఎంపీటీ సర్పంచులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించినంతా వీటికి దగ్గరికి రావాలని కోరుకుంటూ దండపల్లి కాంగ్రెస్ పక్షాన దండపల్లి కర్ణపేట ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గతంలో మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు గత 6 సంవత్సరాల కింద చీరలు కార్డుతో ఇవ్వడం జరుగుతుంది. అదే మధ్యలో కంటిన్యూ ఇయంగా ఆ సందర్భంలో కరోనా టైం ఒక్కసారి తప్ప గత 6 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. మధ్యలో సార్ ఏదైతే 8 సంవత్సరాల కింద చెప్పిండో 10 సంవత్సరాలకు మా అక్క చెల్లెళ్లకు చీరలు ఇస్తా అని అదే మాట ప్రకారం ఆ చీరలు ఇవ్వడం జరిగింది. ఆ మాట తప్పకుండా ఇచ్చిన వ్యక్తి అంటే కేవలం ప్రేమ్ సాగర్ రావు సారే. గతంలో కొందరు బీజేపీ గాని టీఆర్ఎస్ వ్యక్తులు గాని కేవలం ఎలక్షన్ టైం కే అచ్చుడు పోకడు తప్ప ఈ ప్రతి దసరాకి ఇచ్చిన ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు. కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున 20 కిలోల బియ్యం ఇచ్చిన వ్యక్తి మన ప్రేమ్ సాగర్ రావు సారే. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా మనకి ఇవ్వలే. గతంలో 20 సంవత్సరాల నుండి ఒక ఎమ్మెల్యే కేవలం అచ్చు పోకడు తప్ప ఎవరికేం సారే. మన ప్రేమ్ సాగర్ రావు సారు ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క కార్యక్రమం మొదలుపెట్టుకోండి. గవర్నమెంట్ స్కీమ్ మొన్న ప్రజాపాలన అవుతుంది, సొంతంగా డబ్బులిచ్చుడు మన ప్రేమ్ సాగర్ రావు సారే. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నక్కలపల్లి లోతువాకు లోర్ లెవెల్ మధ్యన పూర్తిగా నీట మునిగింది.
వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 6 గ్రామాలకి రాకపోకలు స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వంతెనకి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కాల్వర్టు మంజూరు కోసం పలుమార్లు ఉన్నతాధికారులని నాయకుల్ని కలిసినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా తమ ఇబ్బందుల్ని గుర్తించి అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, నస్పూరు బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్రె చక్రవర్తి మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబిల్లిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రఘునాథరావు నియోజకవర్గంలో ప్రజాసేవ ధ్యేయంగా మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నారని కొనియాడారు. బీజేపీ పార్టీకి ఆదరణ పెరిగిందని ఓర్చుకోలేక మింగుడు పడలేక కాంగ్రెస్ నాయకులు కావాలని రఘునాథరావు పైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు దగ్గర మంచోడు అనిపించుకోవడం కోసం రఘునాథరావు పైన ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటే బీజేపీ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిట్ల సత్యనారాయణ కౌన్సిలర్గా పోటీ చేస్తే కూడా గెలవని వ్యక్తి రఘునాథరావుని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వంగపల్లి వెంకటేశ్వరరావు, ముదాం మల్లేష్, బింగి ప్రవీణ్, రాకేష్ రైన్ఫా, రెడ్డిమల్ల అశోక్, సదానందం, కాశెట్టి నాగేశ్వరరావు, నాగుల రాజన్న, పచ్చ వెంకటేశ్వర్లు, బోయిని దేవేందర్, అర్నకొండ శ్రీనివాస్, గాజుల ప్రభాకర్, పురెల్ల రాజమౌళి, జాడి నరేందర్, చిరంజీవి, ఎల్కపల్లి పవన్, యాదగిరి సురేష్, బూర్ల అజయ్, రవీందర్, మెండు తిరుపతి, మధు రైన్వా తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకి రాకముందే ట్రస్టులు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు, వారికి చదువు నాణ్యమైన విద్య అందాలని చెప్పి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా లేని విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం ఈ నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పేద విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి వారిని ఆదుకున్న ఘనత వెరబెల్లి రఘునాథ్ గారిది. అంతేకాకుండా మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్లో భాగంగా కూడా వారికి ఉచితంగా వారికి శిక్షణ అందించి వారిని ఆదుకోవడం జరిగింది. వారు అందించిన శిక్షణ ద్వారా ఈరోజు 4 నుంచి 5 విద్యార్థులు ఇవాళ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి బ్రహ్మాండంగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. నీ స్థాయి ఏంటిది? అసలు నువ్వు ఏనాడైనా పిల్లికి బిచ్చం పెట్టినవా? చిట్ట సత్యనారాయణ, నువ్వు రఘునాథ్ గారి మీద మాట్లాడతావా? అంత అర్హత నీకున్నదా? అసలు నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు. మొన్న ఎన్టీఆర్ నగర్లో వరదలు వచ్చినప్పుడు ఏడవేనావు? నువ్వు రఘునాథ్ గారిని విమర్శిస్తున్నావు, ఏడవేనావు? ఎన్టీఆర్ నగర్లో వరదలు వచ్చినప్పుడు సర్వస్వం కోల్పోయి ఇవాళ ఇల్లు లేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటే వారికి సిమెంట్ను అందించి, రేకులు అందించి వారి గూడు నిర్మాణానికి సాయం చేసిన వ్యక్తి రఘునాథ్ గారు. నువ్వేనాడన్నా పిల్లికి బిచ్చం పెట్టినవా? ఎంగిలి చేతులు కాకినా కొట్టినవా? నువ్వు ఎప్పుడన్నా నువ్వా మాట్లాడేది రఘునాథ్ గారి మీద? ఖబర్దార్, మీరు రఘునాథ్ గారి మీద మాట్లాడితే కనుక మేము కూడా మాట్లాడతాం. మీరు 100 ప్రెస్ మీట్లు పెడితే మేము 400 ప్రెస్ మీట్లు పెడతాం. మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కూడా, ఎంత హరాస్మెంట్ చేసినా కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. 2018లో పోటీ చేస్తే 4,000 ఓట్లు వస్తే, 2023లో పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. 40,000 ఓట్లు, దానికి 100 రెట్ల ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నీకు దమ్ముంటే నువ్వు వార్డ్ కౌన్సిలర్ గెలువు. ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ గెలువు. నువ్వు రఘునాథ్ గారిని కాదు విమర్శించేది ఫస్ట్. అదేవిధంగా ఇంకొకటి మాట్లాడతావు, నువ్వు 10 ఏళ్ళైనా కూడా ఎమ్మెల్యే గెలువు అంటావు రఘునాథ్ గారిని. 10 ఏళ్ళైనా ఎమ్మెల్యే గెలవంటే నువ్వు జ్యోతిషుడువా? నువ్వు జ్యోతిష్యం చెప్తావా? జ్యోతిష్యం చెప్తే చెప్పుకో. మరి రఘునాథ్ గారిని ఎందుకంటారు? ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అన్న ఇందిరాగాంధీ ఓడిపోయింది ఈ దేశంలో. ఎన్టీఆర్, చిత్తరంజన్ దాస్ గారి మీద ఎన్టీఆర్ కూడా ఓడిపోయిండు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం. మేము కూడా ఉంటాం, మాకు కూడా అధికారం వస్తుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ మాట్లాడే ముందు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు విర్రవీగితే ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు. 10 నెలలు అవుతుంది, 10 నెలలు అవుతుంది, మేము ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్కు, మేము మాకు అన్ని అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి, మాకు టైం ఇయ్యరా అని అంటావు. మరి మీరే కదా అధికారంలో వచ్చినప్పుడు వెంటనే హామీలు అమలు చేస్తామని చెప్పిండు. వెంటనే ఎట్లా అమలు చేస్తా అన్నారు? మరి
అంటే అధికారం రావడం కోసం ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ అని ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దింపే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి చిట్ల సత్యనారాయణ గారు కావచ్చు, పూదరి తిరుపతి గారు కావచ్చు, బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి పైన మరియు భారతీయ జనతా పార్టీ పైన అనేక ఆరోపణలు చేసిరు. మరి ఈ రాష్ట్రంలో కానీ ఈ మంచిర్యాల ప్రాంతంలో 6 గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చి ఆ 6 గ్యారంటీలు కాకుండా ఈ మంచిర్యాలలో అడ్డగోలు హామీలు ఇచ్చి మరి మీరు కూడా ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిరన్నా. 100 రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే 100 రోజులలో ఎల్లంపల్లిలో ముంపుకు గురైనటువంటి బాధితులకు నష్టపరిహారము పూర్తి స్థాయిలో చెల్లిస్తామని మీరు ఈ హాజీపూర్ లక్షపేట మండలంలో ఉన్నటువంటి ఓట్లు దండుకున్నటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఆ వాస్తవాన్ని మరి రఘునాథ్ గారు ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా విమర్శిస్తారా? మీ వ్యక్తిగతంగా విమర్శించే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలను గుర్తెరిగి మరి దాన్ని ఏ విధంగా నెరవేర్చాలని దాన్ని ఆలోచించాలి తప్పితే మీరు ఆరోపణలు చేస్తే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతారు. రైతులకు రుణమాఫీ ఇచ్చినామని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల రుణమాఫీ ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు వచ్చిందని మీరు చెప్పగలుగుతారా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా. అసలు 2 లక్షల రుణమాఫీ రానటువంటి వాళ్ళు ఈరోజు ఈ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. మరి చాలా గొప్పగా చెప్పారు. అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మీరే గొప్పగా చెప్పారు అన్న. మరి మేము చెప్పలేదు రుణమాఫీ ఇస్తామని, మీరే చెప్పారు. మరి మీరు చెప్పినటువంటి హామీలను మేము మీకు గుర్తు చేస్తున్నాం తప్పితే మీ మీద దాడి చేయడం లేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కౌలు రైతులకు కానీ రైతులకు కానీ రైతు భరోసా, కౌలు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు వాటి మీద విధి విధానాలు ఖరారు చేయలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎకరాన 10,000 రైతు బంధిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఇంకొక నెల రోజులైతే వరి కోతలు వస్తాయి. మరి ఏ రైతు కన్నా రైతు భరోసా అందిందా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అదేవిధంగా నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మరి ఎంతమంది నిరుద్యోగ వృత్తి ఈ నియోజకవర్గంలో ఇచ్చిర్రో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. లేకుంటే మీ వెంబడి పడతాం. ఎందుకంటే అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రధాన ప్రతిపక్ష పాత్రగా మేము పోషిస్తూ మిమ్మల్ని ప్రశ్నించేటువంటి బాధ్యత ప్రజలు మాకు ఇచ్చిర్రు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఈ తెలంగాణ సబండ వర్ణాలను మోసం చేసింది. మరి మీరు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నిరుద్యోగులు నమ్మి మీకు అధికారం ఇచ్చిర్రు. మరి అధికారం ఇచ్చినప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. మరి ఈ బాధ్యత మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారికి ఈరోజు గ్రామ స్థాయిలో ఈ వాడలలో విశేష ఆదరణ పెరుగుతుంటే దాన్ని ఓర్వలేక, సహించలేక, మరి మీకు మింగుడు పడలేక అనేక ఆరోపణలు, గట్టిగా ఏడా లేనటువంటి ఆరోపణలు మీరు ముంగటేసుకొని ప్రజల దృష్టిలో మరి చాలా చీప్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారిని విమర్శిస్తే, ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీదనే పడుతుంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మిమ్మల్ని, మీ నాయకుల్ని చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీ నాయకులను అధికారంలోకి
కట్టబెట్టడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట మున్సిపాలిటీ పరిధిలో పాత బస్టాండ్ వద్ద చాకలి ఐలమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తెగువని ప్రపంచానికి చాటి చెప్పిన మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం అన్ని సంఘాలు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ట్యాంక్ బండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలని మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి. రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యావంతుల ఆకాంక్షల్ని నెరవేర్చే కృషి ప్రారంభించిందన్నారు. ఐలమ్మ 129వ జయంతి పునస్కరించుకొని ఈనాటి కార్యక్రమానికి చేసిన మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఎందుకంటే ఎన్నో దశల ఉద్యమాలల్లో పోరాటం చేసి వీరవనిత ఒక గొప్ప పేరు పెట్టుకున్న వ్యక్తి చాకలి ఐలమ్మ. ఎందుకంటే పన్ను తాసులు వసూలు చేస్తే గరీబ్ సరీబ్ కోసం తాసులు కట్టనీయకుండా పోరాటం చేసి వాళ్ళ భూములు దక్కించిన ఘనత చాకలి ఐలమ్మకే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మహిళ ఇంత త్యాగం చేసిందంటే మన వారికన్నా ఎక్కువ త్యాగం చేసిందంటే చాకలి ఐలమ్మ అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ పోరాటాలు చేసి వాళ్ళను తరిమి కొట్టిన సందర్భాలు ఈ స్ఫూర్తి రజక సంఘాలే కాక మనం కూడా ఆమె స్ఫూర్తి తీసుకొని వారి ఉద్యమ స్ఫూర్తి తీసుకొని ఈ జయంతి గొప్ప జరుపుకోవడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి కాక మీరు విలేజ్లలో కమిటీలు వేసుకుంటా ఆమె జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్. మరి కార్యక్రమానికి చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు రజక సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, జై భీమ్లు. ఈరోజు మరి వీరవనిత ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి తొత్తుగా ఉండి నిజాం నవాబు మన తెలంగాణలో సాగించినటువంటి అరాచకాలు అన్ని కావు. మరి అట్టి అరాచకాలను వాళ్ళను ఎదిరించి మనకు స్వాతంత్రం కోసం ఆ రోజు మరి 129 సంవత్సరాల క్రితం అంటే ఆమె యొక్క జన్మదినం మరి ఇలా మనం జరుపుకోవడం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రజాకారులకు వ్యతిరేకంగా ఒక మహిళగా ఒక పోరాటం చేసి అదేవిధంగా ఒక చిన్న కులం నుంచి వచ్చినటువంటి ఆమె యొక్క ధైర్యానికి ఆమె యొక్క మానసిక స్థైర్యానికి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పోరాట పటిమను ప్రదర్శించి మరి మనకు స్వాతంత్ర సమాప్తన కోసం వారి యొక్క ప్రాణాలను కూడా పణంగా చేసినటువంటి ఎందరో మహావీరులు ఉన్నటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఐలమ్మ ఎందరికో ఆదర్శం. ఆమె యొక్క ఆశయాలను మనం కొనసాగించి ఆమెకు నివాళులర్పించడం, ఆమెకు జయంతిని మనం చేసుకోవడం చాలా గర్వంగా నేను భావిస్తూ అదేవిధంగా అంబేద్కర్ సంఘం నుంచి వెళ్ళి ఈరోజు ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. చాకలి ఐలమ్మ గారి జయంతి మన అదృష్టం. ఆనాడు రజాకారులకు ధరలకు బ్రిటిష్ వారికి పన్ను భూమి పుట్టి జీవితం కోసం పోరాడు చేసిన దానిలో వీరవనిత ఆ మా తల్లికి మరొకసారి మనం నివాళులర్పించుకుంటూ ఆమె జయంతిని ఆమె చేసిన పోరాటాలను తీసుకొని రాబోయే తరానికి కూడా మనం ఆదర్శంగా ఉండి ఇతరులకు చెప్పుకుంటూ
వాళ్ళు కూడా మరి ఈ సంఘం రైతు సంఘం వాళ్ళు కార్యక్రమం చేస్తూ మరి రైతు సంఘం వాళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారి సంఘాలందరూ కూడా మరి రాజకీయ పార్టీలు కూడా ఆ తల్లిని స్ఫూర్తి తీసుకొని మన తరలి ఈ స్థాయిలో మనం ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మనం వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ముందు భవిష్యత్తు మనం ఆదర్శంగా ఉంచుకుంటూ మరి వాళ్ళను స్మరించుకోవడం మన గొప్పతనం. మరి ఈ కార్యక్రమంగా చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు సోదరులందరికీ మరి అంబేద్కర్ సంఘం సోదరులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా ఇన్ఛార్జ్ తిరుపతి అన్నారు. రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజుల్ని ప్రభుత్వం చెల్లించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి సంవత్సరానికి 3,000 కోట్లు అవసరమవుతాయి. కానీ 2019 నుండి ఇప్పటి వరకు బకాయిలు పేర్కొని ఉన్నాయని అన్నారు. 2019 నుంచి మొత్తం 8,214.57 కోట్ల రూపాయలు ఫీజుల బకాయిలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్థులకి సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. ఉన్నత చదువులకి వెళ్లాలనే విద్యార్థుల తల్లిదండ్రులు సర్టిఫికెట్స్ కోసం వడ్డీలకి అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని అన్నారు. తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులతో పాటు పలు కళాశాలకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్కి సంబంధించినటువంటి ధర్నా నిర్వహించబోతున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,516 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులు ఈరోజు చదువుకుందామన్నా ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యాలు కూడా ఈరోజు చదువు చెప్పాలన్నా కానీ ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. విద్యార్థులు కూడా ఈరోజు ఈ కళాశాల నుంచి మరో కళాశాలకు వెళ్ళాలన్నా టీచర్లు వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత కూడా వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి 20,000, 30,000, 40,000 ఫీజులు తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు నెలకా ఉంది. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఈ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం అనేది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు మెస్కాస్మోటిక్ ఛార్జీలు ఇప్పటి వరకు పెంచలేదు. అదేవిధంగా విద్యార్థులు ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యార్థి సమస్యలు ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదని చెప్పేసి యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చూసుకుంటే గురుకులాల్లో ఉన్నటువంటి విద్యాపరంగా కానీ ఈరోజు చూసుకుంటే అన్ని విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు కానీ ఈరోజు విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రులు లేరు. అంటే ఈ ప్రభుత్వం హయాంలో అసలు విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేదని చెప్పేసి యూఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన కమిటీ నిర్మించి విద్యార్థుల ఆవేదన ఏంటంటే ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. లేకపోయినతో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమని చెప్పేసి తెలియజేస్తున్నాం. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనుల్ని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ జక్లా ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ద్వారా విద్యార్థులకి మెరుగైన విద్య అందించడంతో పాటు క్రీడా రంగాలలో ప్రోత్సహించడం జరుగుతుందని, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని విద్యార్థులు తమ ప్రతిభ కనబర్చారని తెలిపారు. విద్యాలయంలో ప్రేరణ ఉత్సవ్, పుస్తకోపహార్, పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం తదితర అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం కొరకు స్వంత భవనం ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 26 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యాలయ భవన నిర్మాణ పనుల్ని గుత్తేదారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎం న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.